దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి అలాగే కూడి వచ్చిన సంఘానికి, మరి ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న మా యొక్క ప్రియులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినాలలో మనము గమనిస్తే రక్షణ కరువు దినాలుగా మిగిలి ఉన్నది. రక్షణ లేకుండా మన ఇష్టపూర్వకంగా ఈ లోకంలో మనం తిరుగుచున్నాం. చూడండి, చాలాసార్లు మనం అనుకుంటున్నాం, నాకున్న బలాన్ని బట్టించి అతిశయిస్తాం, లేదా మనకుంటున్న ధనాన్ని బట్టి అతిశయిస్తున్నాం. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మాట నేను ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా ఈ లోకములో రక్షణ ఇచ్చేది ఒక యేసు క్రీస్తు నామము తప్ప నీకున్న బలము కానీ లేదా నీకున్న ధనము కానీ రక్షణలోనికి నడిపించదు. నిజంగా నువ్వు అనుకుంటున్నావు, ఈ జీవితము ఎంతో ఆనందంగా గడపాలి, నాకు ఇచ్చిన బలాన్ని బట్టించి నేను అతిశయించి నాకు ఇష్టపూర్వకమైన జీవితంలో గడపాలని నువ్వు అనుకుంటున్నావు కదా. లేదా నీకు ఇచ్చిన ధనాన్ని బట్టించి నాకు నచ్చినట్లుగా నా ఇష్టపూర్వకంగా తిరుగుతానని నువ్వు అనుకుంటున్నావు కదా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గమనించు ఈ మాటల్ని. ఈరోజు ఈ యొక్క వీడియో చివరంత వరకు మీరు ఒకవేళ ఆలకించినట్టయితే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క రక్షణ భాగ్యము ఎవరు పొందగలుగుతున్నారనే విషయాన్ని నువ్వు ధ్యానపూర్వకంగా హృదయపూర్వకంగా ఇన్నవాడవైతే నిజమైన రక్షణ ఏముందనేది నేను తెలుసుకోగలుగుతాం. కాబట్టి ప్రియ సంఘమా, నేటి దినాలలో మనకి రక్షణ లేకుండా నీకు ఇవ్వబడిన ఆ బలము లేదా నీకు ఇవ్వబడిన ధనాన్ని బట్టించి అతిశయించి మనం తిరుగుచున్నాం. ఒక మాట చెప్తాను చూడండి. ఆ దినాలలో మోషే దేవుని మాత్రమే నమ్ముకున్నాడు. కానీ ఫరో సైన్యం ఆ దేశాన్ని, తనకున్న బలగాన్ని, వాళ్ళకున్న గుర్రాలను, రౌతుల్ని, వీటన్నిటిని నమ్ముకున్నారు. నిజంగా మనం గమనిస్తే లేఖనాలు మనం పరిశీలన చేసి చూస్తే చూడండి ఎంత అద్భుతం అంటే, దేవుని పక్షాన ఎప్పుడైతే మోసే నిలవబడ్డాడో, దేవుని పక్షాన ఎప్పుడైతే దేవుని పక్షాన మోసే ఎప్పుడైతే బలముగా బహుధైర్యంగా నిలవబడ్డాడో గొప్ప రక్షణ కార్యాలు ఆయన చూడగలిగాడు. చూడండి, దేశమంతా మోషే మీదకి శత్రువులుగా మారిన దేవుడు తన పక్షాన నిలవబడినప్పుడు ఏ విధమైన హాని రహితం రాకుండా దేవుడు అద్భుతంగా తప్పించాడు. ఎడారిలో నడిపించాడు. ఇదిగో నాగుపాములు తిరిగే వినాశకరమైన బాటల్లో నడిపించాడు. అద్భుతం. ఎర్ర సముద్రాలు పాయలు చేసి నడి రోడ్డులో నడిపించినట్లు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు నడిపించున్నాడు. కాబట్టి ప్రియ సంఘమా, ఈ రోజు వరకు దేవుని యొక్క అద్భుతాలు ఎరిగి ఉండి, ఈ రోజు వరకు దేవుని యొక్క మహా ఆశ్చర్యమైన కార్యాలు ఎరిగి ఉండి నువ్వు రక్షణ లేకుండా తిరుగుతున్నావు కదా. నీవు కలిపి ఫరో తన బ్రతుకులో తన్ను నమ్ముకున్నట్లు నువ్వు నమ్ముకొని బ్రతుకుచున్నావు కదా. గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, నిజమైన రక్షణ యేసుక్రీస్తు ప్రభువు నువ్వు ధరించకపోతే, నిజమైన రక్షణ నువ్వు పొందకపోతే నిత్య జీవములో నువ్వు ప్రవేశించడము సాధ్యపడదు. ఒక మాట చెప్తాను చూడు, బలహీనుడు లేదా బలవంతుడు అనేది గొప్పది కాదు. కానీ చూడు, సంసోన్ని అనేకమైన బలం ఇచ్చినప్పటికీ ఫిలిస్తీయుల నుండి ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడాలని గొప్ప బలవంతుడుగానే దేవుడు తనని బల సమృద్ధి అనుగ్రహింపజేశాడు. అయితే తనకుంటున్న బలం కొద్ది రోజులు ఉపయోగించిన తర్వాత తనకున్న బలాన్ని బట్టించి గర్వించి, తనకున్న బలాన్ని బట్టించి అతిశయించి దేవుడిని మరచిపోయి ఏం చేశాడంటే వేశ్యపాలుగా మారిపోయాడు. వేశ్యలతో తిరగడము జరిగించడం చూశాడు. కనుక చివరికి తన మీదకుంటున్న రక్షణ తొలగించబడింది. తనలో ఉంటున్న ఒక రక్షణ భాగ్యాన్ని దేవుడు తొలగించిన తర్వాత భయంకరమైన మరణం, భయంకరమైన రీతితో చూడండి, ఎవరినైతే ప్రేమించాడో, ఈమె నా సర్వస్వం అని అనుకున్నాడో ఆమె తన మరణాన్ని కోరుకున్నది. ప్రియ యవనస్తుడా, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, ఈరోజు నీకున్న బలాన్ని బట్టించి గర్వించి అతిశయించి నాకెవరు ఏం చేస్తారులే అని ఇచ్చలీయుడిగా తిరుగుచున్నావు కదా. సంసోను లాంటి బలవంతుణ్ణి దేవుడు చెయ్య విడిచిపెట్టినప్పుడు తన బలమంతట పోయి బలహీనుడుగా మారిపోయాడు తమ్ముడు.
అలాంటి బలహీనుడుగా మారిపోయి చూడు ఫిలిస్తీయులని అద్భుతంగా జయించే వ్యక్తి, గాడిద దవడ పట్టుకొని 1000 మందిని హతమార్చిన వ్యక్తి, సింహములను సైతము 2 చేతులతో చీల్చివేసిన వ్యక్తి, ఒక్కసారి దేవుడు యొక్క హస్తం తన మీద నుండి తీసివేయబడిన తర్వాత, అనగా రక్షణ తనలో నుండి తొలగిపోయిన తర్వాత భయంకరమైన మరణానికి గురైపోయాడు. కానీ ఒక్క మాట నేను ఈ రాత్రి సమయం గమనించాలి. ఎందుకంటే చూడు, బలహీనుడైన దావీదే, సౌలు అంటాడు 1 సమూయేలుకు రాసిన పుస్తకం 17వ అధ్యాయములో చక్కని మాట అంటాడు దావీదుతో సౌలు రాజు, ఇదిగో నీవు బలహీనుడవు కదా, ఎప్పుడు కలిపి యుద్ధము చేయని వ్యక్తివి కదా, నీవు బాలుడవు, నీకు సాధ్యపడదు, నీవు వెళ్ళి గొలియాదుతో యుద్ధము చేయలేవన్నప్పుడు అక్కడ దావీదు అద్భుతంగా అంటాడు, ఇదిగో నేను సేవించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు, నా గొర్రె మందల్లో నుండి ఇదిగో సింహములు వచ్చి వెలుగుబంటిలు వచ్చి తీసుకువెళ్ళిపోయినప్పుడు ఇదిగో ఆ వెలుగుబంటిని సైతం నేను చంపగలిగాను, సింహములను సైతం చీల్చగలిగాను, వాటి నుండి నన్ను యెహోవాయే తప్పించున్నాడు. వాటి కంటే ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్ని దూషించే ఈ ఫిలిస్తీయుడైన ఈ గొలియాదు ఎంతటి వాడు, యెహోవా పక్షాన నేను వెళ్తాను, గొప్ప రక్షణ నా దేవుడు నాకు ఇస్తాడని నమ్ముకున్నాడు. హల్లెలూయా. నిజంగా అంత గొప్ప రక్షణ దేవునిలో ఉందని దావీదుకి ఎలా తెలుసు అంటే, సర్వశక్తుడు సర్వాధికారి అయిన దేవుడు, లోకాన్ని పరిపాలించే నాయకుడు ఉన్నంతగా ఈ లోకములో బలవంతుడు ఎవడు లేడని నమ్ముకోగలిగాడు. చూడు, నీకు ఇవ్వబడిన బలాన్ని బట్టించి ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నీ సంఘాన్ని ద్వేషిస్తున్నారో, దావీదు వలె నీవు బలపూర్వకమైన ప్రార్థన చేయి, బలపూర్వకమైన శక్తివంతమైన ప్రార్థనలు చేసి నీ సంఘాన్ని కాపాడుకొని కృప మా సంఘానికి దయచేయమని బలము కలిగి ప్రార్థన చేయడానికి కోరుకో ప్రియ సహోదరి సహోదరుడా. కానీ సంసోను వలె నాకు బలం ఇవ్వబడినది కదా, నాకు శక్తి ఉన్నది కదా, నేనేమైనా చేయగలుగుతాను, ఇటు వేశ్యతో సంసారము చేస్తాను, వేశ్యతో పాపము చేస్తాను, తిరిగి వెళ్ళి నేను ఇదిగో ఎవరినైనా జయించగలుగుతానని ఒకవేళ నువ్వు పొరబడుతున్నావు గల, చూడు, దేవుని కృప లేకపోతే బలవంతుడు కలిపి బలహీనుడుగా మారిపోయాడు. దేవుని కృప ఉండబట్టించి బలహీనుడైన దావీదు, యుద్ధము నేర్పరిలేని దావీదు మహా గొప్ప వీరుడైన గొలియాదుతో జయించగలిగాడు. దేవుని కృప నీకుంటే, దేవుని యొక్క తోడు నీకుంటేనే నిజమైన రక్షణ నేను పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రియ తమ్ముడా, ప్రియ సహోదరి, ఈరోజు వింటున్న ఈ వర్తమానం నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇన్ని రోజులు నీకు ఇష్టమైన రీతితో తిరిగావా? ఇన్ని రోజులు నీకు నచ్చినట్టుగా తిరిగావా? ఇదిగో సంఘానికి వ్యతిరేకంగా తిరిగావా? సంఘాన్ని ద్వేషించి తిరిగావా? ఈ రాత్రి సమయం జ్ఞాపకం చేసుకో ప్రియ తమ్ముడా. నిజంగా నీవు చేసింది ఇదిగో నా బలము కాదు, యెహోవా నా పక్షాన ఉంటే, దేవుడే నాకు తోడుగా ఉంటే, ఈ బలము కంటే ఇదిగో ఆత్మీయతమైన బలములో నేను బల పొందించి నా సంఘాన్ని కాపాడాలి, ఇదిగో నా సమాజాన్ని కాపాడుకునే కృప నాకు కావాలని దేవుని కోసం నువ్వు దేవునికి విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి. సంఘాలను దేవుని ప్రజలను కాపాడే గొప్ప బలము నీకు కావాలని నీవు ఈ రాత్రి సమయంలో కోరుకో. ఎందుకంటే ప్రియ యవనస్తుడా, ఈ చివరి దినాలలో మనం అత్యాశ కలిగి, ఈ చివరి దినాలలో ఈ లోకములో ఉంటున్న ఆనందమే గొప్పదని ఇదిగో వేశ్యల వెంట, భయంకరమైన పాపముల వెంట పరుగులు తీస్తున్నాము. కానీ నిజమైన రక్షణ ఎక్కడుందో, నిజమైన రక్షణ భాగ్యము ఎవడిస్తున్నాడన్న సత్యాన్ని నేను మర్చిపోతున్నాం. గమనించాలి. చూడండి, యుద్ధము నేర్పరి లేని దావీదునే గొప్ప అద్భుతమైన యుద్ధాన్ని చేయించగలిగాడు. నేను ఆరాధించే ఆరాధ్య దైవమైన యేసయ్య, అంత గొప్ప దేవాది దేవుని నేను కలిగి ఉన్నామా? ప్రియ తమ్ముడు, ఈరోజు నీవు కలిగి ఉండకపోతే నిజ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువుని నమ్మడానికి కోరుకో. నీకుంటున్న బలం రక్షించదు, నీకుంటున్న ధనం నిన్ను రక్షించదు. కానీ ఈ లోకములో నువ్వు రక్షింపబడాలంటే, ఈ లోకములో సింహగర్జన చేసి తిరుగుచున్న అపవాది బలములో నుండి నువ్వు తప్పించబడాలంటే, యూదాగోత్రమైన సింహమైన యేసు క్రీస్తు ప్రభువు నిన్ను నమ్ముకుంటే నిజమైన రక్షణ భాగ్యము
నిన్ను నీ కుటుంబానికి నా దేవుడు అనుగ్రహింపజేస్తాడు. ఇంకొక మాట చెప్తాం, ధనం ఉంది కదా, నాకు నచ్చినట్లు ధనముతో ఎంజాయ్ చేస్తాను, నాకు నచ్చిన రీతితో నేను తిరుగుతానని బహుశా నీవు అతిశయిస్తున్నావు గల ప్రియ తమ్ముడు, నీకు ఉదాహరణతో ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు సువార్త గ్రంథాలలో ఒక ఉపమానం చెప్పి ఉన్నాడు. చూడండి, ఒక ధనవంతుడు ఉన్నాడట, ఒక దరిద్రుడు కలిపి ఉన్నాడు. ఆ ధనవంతుడు ఊదరంగు వస్త్రములు ధరించి, సన్నపు బట్టలు ధరించి, అక్కడ రాయబడింది లూకా సువార్త 16వ అధ్యాయము 19వ మొట్టమొదట వచన భావములో రాయబడి ఉంది. చూడండి, ఆ స్థలములో చెప్పబడిన మాట ఏంటంటే, ఊదారంగు వస్త్రములు ధరించి, సన్నపు బట్టలు ధరించి తనకు ఇష్టమైనట్లు ప్రవర్తించున్నాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారే ఉపమానంతో ఈ మాట చెప్పబడిన మాట. చూడండి, తనకి ఇష్టమైన రీతితో, అనగా తనకు నచ్చినట్లు, ధనముంది కదా, అమ్మాయిని తెచ్చుకోవచ్చు, వైన్ షాప్ యొద్దకు వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు, రకరకమైన ఆనందం గడపడానికి ప్రయత్నించాడు. కానీ నిజంగా ఒక దినాన చూడండి, ఎంత ధనమున్నా, ఈ లోకములో ఎంత పేరు ప్రఖ్యాతులు పొందుకున్నా, ఈ లోకములో నీ $1,000,000 సంపాదించిన పరిశుద్ధ లేఖనాలలో, జీవ గ్రంథములో నీ పేరు లెక్కింపబడాలంటే నీకున్నది ధనము కాదు, నీకుంటున్న పర్పతి కాదు. కానీ చూడండి, దరిద్రుడైన లాజారు అక్కడ ఉన్నాడు. ధనవంతుడు పేరు ఏమాత్రం బైబిల్ గ్రంథంలో లెక్కింపబడలే. కానీ ప్రతిరోజు ఆ ధనవంతుడు పడే రొట్టి ముక్కలు, పడుతున్న ముక్కలు తిని దేవుని యందు భక్తిగా జీవించాడు గల, దేవుని యందు భక్తి పరుడుగా బ్రతికాడు గల. అందుకే లేఖనాల్లో చెప్పబడిన మాట ఏంటంటే, ఒక దినాన దరిద్రుడు కలిపి చనిపోయాడు. దరిద్రుడైన లాజారు చనిపోయి దేవదూతల ద్వారా వెత్తబడి అబ్రహామును రొమ్మున ఆనుకన్నట్లు లేఖన భావంలో ఉంది. కానీ ఒక దినాన ధనవంతుడు కలిపి చనిపోయాడు. ప్రియ తమ్ముడా, ప్రియ సహోదరి, ధనవంతుడు కదా, చావు రాదని బహుశా నీవు అనుకుంటున్నావు. ఈ లోకంలో నీవు నేను బ్రతికేది 40, 50, 60 సంవత్సరాలకు మించి ఏ మనుష్యుడు నేటి దినాలలో బ్రతకడము సాధ్యపడదు ప్రియ తమ్ముడా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఎరుగకుండా, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన రక్షకుడవని నువ్వు నమ్మకుండా, నీకుంటున్న ధనాన్ని బట్టించి ఈ లోకములో ఇష్టపూర్వకంగా బ్రతుకుచున్నావు గల ధనవంతుడు వలె. కానీ చూడండి, జరగబడిన సత్యం ఏంటి తెలుసా? అక్కడ లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. అక్కడ ఆ స్థలముల నుండి దేవదూతల ద్వారా ఎత్తబడి ఈ యొక్క దరిద్రుడైన లాజారు అబ్రహామును రొమ్మున ఆనుకునుంటే, ఈ ధనవంతులు కలిపి చనిపోయి భయంకరమైన నరక వేతన అనుభవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అక్కడి నుండి చూస్తూ పైకి కళ్ళెత్తినప్పటికీ ఈ దరిద్రుడైన లాజారు వెళ్ళి అబ్రహామును ఆనుకున్నప్పుడు ఈ ధనవంతుడు అనుకుంటున్నాడు, ఈయన నా రొట్టె ముక్కలు తిని బ్రతికిన వ్యక్తే కదా, అక్కడ ఎలా ఎల్లున్నాడు అని, ఓ తండ్రి అయిన అబ్రహామా, ఇదిగో నిజంగా ఆ లాజారుని పంపించి ఏమైనా కొద్ది నీళ్లు తన ఒక వేళ్లతో నా నాలుకను తడిపించడానికి ప్రయత్నించావా అని ఆశతో అడుగుతున్నాడండి. కానీ అబ్రహాం అనే మాట ఏంటి తెలుసా? ప్రియతముడా, నీవు లోకములో ఉన్నప్పుడు, అక్కడ వచన భావాన్ని చదవండి, నీ లోకములో ఉన్నప్పుడు నీకు ఇష్టమైన రీతితో నీవు బ్రతికావు. కానీ లాజారు ఎంతో వేదన పడి శ్రమలు పొంది ఆయన బ్రతికాడని చెప్పబడింది. నువ్వు ఈ లోకములో పొందుతున్న ఇష్టపూర్వకమైన సంతోషమే నువ్వు పరలోకం అనుకుంటున్నావు గల ప్రియతముడు. ఈ లోకములో నువ్వు అనుభవిస్తున్న సంతోషమే నిజమైన స్వర్గం అనుకుంటున్నావు గల. కానీ ఈ యొక్క భౌతిక శరీరము నీవు నేను విడిచిపెట్టిన తర్వాత, ఈ భౌతిక శరీరం ఒక రోజు నీవు నేను ఈ లోకములో ఈ తుది శ్వాస విడిచిపెట్టిన తర్వాత నీవు నేను చేరవలసిన స్థలం ఒకటి ఉంది. చూడు, అందుకే దేవుడు ఉపమానంతో అక్కడ అన్నాడు. ఏంటి తెలుసా? ఈ ధనవంతుడు నరక వేతన పడుతూ కొంచెమైన నీళ్లు ఇస్తే బాగుండేది కదా అని ఆతృత పడుతూ బహు వేదన పడుతున్నాడు. కానీ ఈ లోకములో దరిద్రత స్థితిలో ఉన్న, ఎటువంటి ఆనందం పొందకపోయినా, ఏ విధమైన సంతోషం అనుభవించకపోయినా దరిద్రుడైన లాజారు చూడండి, ఆయన పడే ఇంగిలి రొట్టి ముక్కలు తిని
ఆయన పాడేసిన ఆ ఎముకలు మాంసం బహుశా ఉంటుంది. ఆ ఎముకలు చుర్రుకొని బ్రతికిన వ్యక్తి పరలోకములో అద్భుతంగా అబ్రహామును రొమ్మున అనుకున్నాడు. ఆమేన్. నిజంగా నిజమైన సంతోషం ఎక్కడ అనుభవిస్తున్నాడంటే అక్కడ 40 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు దేవునితో అనుభవించే సంతోషం యొద్దకు లాజరు వెళ్ళి ఉన్నాడు. కానీ ధనవంతుడు భయంకరమైన నరక వేదన, అది ఒక రోజుతో తీరిపోయింది కాదు తమ్ముడా, 2 రోజులతో తీరిపోయి చనిపోయింది కాదు, నిత్యము నిత్యము యుగ యుగాలు ఆ భయంకరమైన వేదనలో అనుభవించాడు. అందుకే ప్రియ తమ్ముడా, వింటున్నావా ఈ మాటలు? ఈ రోజు వరకు బహుశా నీకుంటున్న ధనాన్ని బట్టించి గర్వించావా? నీకుంటున్న సంపాదన బట్టించి అతిశయిస్తున్నావా? ఈ రోజే నిజమైన రక్షణ నీకు కావాలనుకుంటే, నిజమైన రక్షణ భాగ్యము నువ్వు పొందుకోవాలనుకుంటే, నువ్వు ఒక్కసారి యేసుని నమ్ముకో, ఆయన యందు మోకరించు. అయ్యా, ఇన్ని రోజులు నాకు ఇష్టమైన రీతితో నేను తిరిగాను, నాకు నచ్చిన రీతితో నేను తిరిగాను, కానీ నా వస్త్రధారణ, నా ఒక్క సంతోషాన్ని నేను కోరుకున్నాను, కానీ అయ్యా నీకు నేను దూరంగా బ్రతికాను. నిజంగా ఈ లోకంలో యేసుక్రీస్తు తప్ప రక్షించేవాడు ఎవడు లేడన్న సత్యం ఈరోజు తెలుసుకున్నానని మోకరించి ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆ నరక వేతన నుండి నా దేవుడు నిన్ను తప్పించును గాక, ఆ భయంకరమైన అగ్ని జ్వాలల నుండి నా దేవుడు నిన్ను విడిపించును గాక. ప్రియ తమ్ముడా, చెప్తాను ఒక మాట, ధనం ఉంది కదా, ఈ లోకంలో ఆనందించకపోతే నేను ఇంకెప్పుడు సంతోషిస్తానని బహుశా నువ్వు అనుకుంటున్నావా? ఒక వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనల్ని కనిపిస్తాడు. గుత్తదారుడైన జక్కయ్య అని, అనగా ఆయన చాలా మందికి వడ్డీ వ్యాపారము చేసే వ్యక్తి, చాలా మందిని మోసపరిచే వ్యక్తి, 1 వంతు ఇచ్చి 4 వంతులు తీసుకునే వ్యక్తిగా ఉంటున్న జక్కయ్య ఒక దినాన ఆ మార్గ మధ్యములో యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నారన్న వార్త విని, యేసుక్రీస్తు ప్రభు గురిని ఏమినుంటాడు, బహుశా ఎంతో మందిని విడిపిస్తున్నాడు, రోగుల్ని విడిపిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటే నిత్య జీవం ఉందని చెబుతున్న మాటలు బహుశా విని ఆయన ఎలాంటి వ్యక్తో అని చూడాలని ఆతృత పడుతూ మేడి చెట్టెక్కి తనను చూడడము గమనించాడు. యేసుక్రీస్తు ఎలాంటి వ్యక్తి అని చూడడానికి ప్రయత్నించాడు. ప్రియ తమ్ముడా, ప్రియ సహోదరి, ఈ మాటలు నువ్వు బహు జాగ్రత్తగా వినాలి. చూడండి, ఈ ధనవంతుడు తను ఎప్పుడు వడ్డీలతో అందరినీ బలపరచి లాక్కునే వ్యక్తి, పీడించి లాక్కునే వ్యక్తి యేసుక్రీస్తు మాటలు విన్నప్పుడు, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువు నిజరక్షకుడని విన్నప్పుడు ఆయనను చూడడానికి కోరుకున్నాడు. ఆయనను చూసి నేను రక్షణ పొందుకుంటే బాగుండేది గల అని తన హృదయంలో అనుకున్నాడు. అందుకే ఆ మార్గ మధ్యంలో యేసుక్రీస్తు ప్రభు వస్తున్నారన్న విషయాన్ని విని ఆయనను చూడడానికి ప్రయత్నించాడు. ఆయనను చూడడానికి గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారే ఏమన్నాడు తెలుసా? జక్కయ్య, ఇదిగో చెట్టు దిగిరా, ఈరోజు నీ ఇంటిలోనే నేను నివసిస్తానని యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పడం జరిగింది. ఒక మాట ప్రియ తమ్ముడా, తన ఆశ ఉన్నప్పుడు, తన హృదయంలో ఏదైతే ఆశ కలిగాడో యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వెళ్తే నిత్య జీవం పెరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్న సువార్తలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు కదా. ఆయన ద్వారా తప్పితే ఇంకెక్కడ రక్షణ లేదని ప్రకటిస్తున్నాడు కదా. నిజంగా ఆయన యొద్దకు నేను వెళ్తే నాకు రక్షణ దొరుకుతుంది గల అని బహుశా జక్కయ్య స్థలానికి వెళ్ళినట్లు యేసుక్రీస్తు ప్రభు వారు గ్రహించారు గల. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పేరు పెట్టి పిలిచి తన గృహానికి వెళ్ళారు. అక్కడ ఉంటున్న చాలా మంది, ఏంటి యేసుక్రీస్తు ప్రభు ఒక పాపి యొక్క గృహానికి వచ్చాడు, ఒక పాపాత్ముడు వడ్డీ వ్యాపారస్తుడైన గృహం యొద్దకి వెళ్ళాడని అనేకులు మాట్లాడుతుంట జక్కయ్య విని అద్భుతమైన సంగతి ఏంటి తెలుసా? అంత గొప్ప ధనవంతుడు వెంటనే పశ్చాత్తాపుడై, అయ్యా, నేను ఎంతో మందిని నొప్పించాను, ఎంతో మందిని బహుబాధ పెట్టించి వాళ్ళ యొద్దల నుండి డబ్బులు నేను వసూలు చేసుకున్నాను, ఎంతో మందిని మోసపరిచాను. అయితే ఇదిగో ఈ దినమునే 1 వంతు తీసుకున్న వ్యక్తికి 4 వంతులుగా తిరిగి నేను చెల్లిస్తున్నాను.
నన్ను నీ బిడ్డగా అంగీకరించుకోమని పశ్చాత్తాపం పడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పబడిన అద్భుతమైన ఏ మాట ఏంటి తెలుసా? అక్కడ రాయబడి ఉన్న మాట లూకాసు వార్త 19వ అధ్యాయము 8-9 వచనం భావములో ఒక చక్కని మాట అన్నాడు. ఇతడు కలిపి అబ్రహాము కుమారుడే, నేడు ఈ కుటుంబానికి రక్షణ వచ్చింది. హల్లెలూయా! నేడు ఈ కుటుంబం రక్షణ పొందుకున్నదని దేవుడు సెలవిచ్చాడు. ప్రియ తమ్ముడా, ప్రియ సహోదరి, నిజమైన రక్షము యేసుక్రీస్తు మాటలను విని, యేసుక్రీస్తు యొక్క వర్తమానమును గ్రహించి నీ హృదయములో ఆయనను నమ్ముకుంటేనే నిజమైన రక్షణ ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఈ క్షణములోనే నీ పాపములు క్షమించబడి నా దేవుడు అంటాడు, ఈ దినమునే ఆ కుటుంబానికి నిజమైన రక్షణ దొరికిందని, నీవు అబ్రహాము కుమారుడు కింద లెక్కలోనికి వస్తావని నేను ఆశపడుచున్నాను. ప్రియ తమ్ముడా, ప్రియ సహోదరి, ఈ దినములోనే ఈ వాక్యముని వింటుండగానే, ఈ మాటలు నువ్వు ధ్యానిస్తుండగానే, ఓ నేను దేవునికి వ్యతిరేకమై తిరిగాను గల, అనేకుల్ని మోసపరిచి నేను ధనము సంపాదించుకున్నాను గల, అనేకుల్ని నేను మబ్బు చేశాను గల, అనేకుల్ని నేను ద్వేషించాను గల, ఇదిగో నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారని నువ్వు నమ్మితే ఈ దినములోనే నిజమైన రక్షణ నీ ఇంట్లో నివసించునుగాక. నిజముగా అబ్రహాము కుమారుడు అని నీవు పిలువబడునుగాక. ప్రియతముడా, వింటున్న ఈ మాటలు బహు జాగ్రత్తగా విని, రక్షణ లేకుండా తిరిగావు గల, రక్షణ నీ మీదకి రాకుండా నీ తల్లిదండ్రులు పిలిస్తే ఈరోజు నేను ప్రార్థనకు రానని తిరస్కరించి వెళ్ళావు గల, ఓ సహోదరి, మీ తల్లిదండ్రులు ప్రార్థనలోనికి రమ్మంటే ఇదిగో మీరు పిచ్చి వాళ్ళని మీ తల్లిదండ్రులు అన్నావు గల, ఈ దినమున నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ తల్లిదండ్రులు పిచ్చోలు కారు, కానీ నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరపరచబడి వెళ్ళిపోతున్నావో నిజమైన పిచ్చితనం నీకు వచ్చింది. అయితే ఈ మాటలను విని ఈ దినములోనే నువ్వు మారు మనసు పొందుకొని, ఎప్పుడైతే చూడండి జక్కయ్య తన గురించి విని, తన చెప్పబడిన మాటలు విని యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని ఎలా ఆరాటపడ్డాడో, ప్రియ తమ్ముడా, ప్రియ సహోదరి, ఈరోజు వింటున్న మాటలను విని నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని విని గ్రహించి, నీవే మందిరానికైతే వెళ్తున్నావో, ఏ సంఘానికైతే వెళ్తున్నావో ఆ సంఘములో వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి. నిజమైన రక్షణ నా దేవుడు నీకు కలిగించునుగాక. నిజమైన గొప్ప ఆనందం నా దేవుడు నీకు అనుగ్రహింపచేయునుగాక. ప్రియ తమ్ముడా, ఈ లోకంలో యేసుక్రీస్తు నామము తప్ప ఇంకొక నామం రక్షణ నీకు కలిగింపజేయదు. యేసుక్రీస్తు నామము తప్ప ఇంకొక నామములో పరలోకానికి వెళ్ళడానికి మార్గమే లేదు. ఆయన ఒక్కడే. యేసుక్రీస్తు నామమే నిన్ను పరలోకానికి చేర్చుస్తుంది. యేసుక్రీస్తు నామమే బలహీనుడుగా ఉంటున్న నిన్ను బలపరుస్తుంది. యేసుక్రీస్తు నామమే రోగిగా ఉంటున్న నిన్ను సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మారుస్తుంది. యేసుక్రీస్తు నామమే దరిద్రుడైన నిన్ను కలిపి ఇదిగో లాజారు వలె అబ్రహాము రొమ్ములో వెళ్ళి ఆనుకునే కృప నా దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ సహోదరి సహోదరుడా, చెప్పబడిన ఈ మాటలు మీలో ఎంతమంది అయితే వింటున్నారో, ఈ మాటలు హృదయములో హృదంగమనము చేసి, ఈ మాటలు హృదయములో భద్రపరిచి, ఈ దినమున నిజమైన రక్షణ, అయ్యా నా బిడ్డలు ఈ రోజు వరకు రక్షణ లేరని ఏడుస్తున్న తల్లి, అయ్యా నా భర్త ఈ రోజు వరకు మారలేదని కన్నీళ్లు పెడుతున్న తల్లి, ఈరోజు మోకరించమా, నీ భర్త కొరకు ప్రార్థన చేయి. ఈ మాటలు నీ భర్త జీవితంలో మార్పు చేయాలని, నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి. నా బిడ్డల హృదయంలోనికి మాటలు రావాలని. ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరులారా, ఈరోజు వింటున్న ఈ మాటలు మనం అందరం జ్ఞాపకంలో చేసుకొని నిజమైన రక్షకుడిని మనం కోరుకుంటే నీ కుటుంబం, నా కుటుంబం పరలోకపు ఆనందం నీ గృహములో అనుభవిస్తావు. పరలోకపు ఆనందం, పరలోకపు సంతోషం నీ కుటుంబములో, నా కుటుంబములో నిత్యం నిలిచునుగాక. ఆమేన్. రండి, చిన్న ప్రార్థన చేసి మనం ముగిద్దాం. సర్వోన్నతుడా, కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినమంత వరకు ప్రభువా నాయన, నిజమైన రక్షణ లేకుండా మా ప్రియులు ఈ లోకమే బహు సంతోషమని, ఈ లోకములో ఉన్న ఆనందమే గొప్పదని ఎంచి తిరుగుచున్నారు గల అయ్యా.
వింటున్న ఈ మాటలు వాళ్ళ హృదయంలో గొప్ప కార్యం చేయండి. రక్షణ లేకుండా ఒకవేళ నిన్ను నమ్మి ఉండి కలిపి నిన్ను విధేయత చూపించకుండా నీతో గడపకుండా అయ్యా బయట లోకపు సంతోషం వైపు తిరుగుతున్నారు గల ఈ దినాన్న ప్రభు వాళ్ళ హృదయాలను తాకండి. ఎంతో మంది తల్లులు తన భర్తలు మారలేదని, తన భర్తలు వ్యసనపరులని, తన కుమారుడు వ్యసనపరుడని, తన కుమార్తె ఇదిగో స్వేచ్ఛపూర్వకంగా తిరుగుతుందని ఎంతమంది తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు కదా. అయా వాళ్ళ కన్నీరన్నీ మీరు వెరిగి అయా వాళ్ళ కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకము చేసుకొని నా దేవా నిజంగా ప్రభు ఈ లోకములో రక్షణ భాగ్యము యేసు క్రీస్తు అనే నామము ప్రతి కుటుంబము అనుభవించే కృప మీరు దయచేయండి అయ్యా. అయ్యా ప్రతి కుటుంబములో నీ గొప్ప ఆదరణ, ప్రతి కుటుంబంలోనికి నీ రక్షణ సునాదం, నీవు ఎలాగైతే చక్కగా గృహానికి వెళ్ళావో ప్రతి కుటుంబ గృహానికి నీవు వెళ్ళి అయా నీ మాటలు గ్రహించే కృప ఆ కుటుంబంలోనికి మీరు దయచేయమని. అయా దావీదుని ఎలాగైతే బలహీనుడైన వాడిని బలపరిచావో, ఓ మోషేను ఎలాగైతే తన పక్క నుండి అయ్యా గొప్ప విజయశీలుడుగా నడిపించావో నా సంఘాన్ని, అలాగే వింటున్న మా ప్రియులు అందరినీ ప్రభువా అట్టి కృపాభాగ్యం మీరు దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున బ్రతమాలి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి మేము బహు దీనహీనమైన సంఘం అండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్ చూస్తూ ప్రతి ఒక్కరు మీ పొరుగు వారిని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టి నిజంగా మాకేదో పేరు రావాలని కాదు, కానీ ఒక్క ఆత్మని సైతం మీరు సంపాదించుకుంటారని మేము ఆశపడుచున్నాం. ప్రతి ఒక్కరు మా యొక్క ఛానల్ని చూసి ప్రభువుని మహిమపరుస్తారని మేము నమ్ముచున్నాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.